రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ సకల గుణాభిరాముని మదిలో తలంచి మన ప్రయాణం ప్రారంభిస్తాం. రామనామాన్ని స్మరించినంతనే మనసు రంజిల్లుతుందని ఎందరో భక్తాగ్రేశ్వరులు అనుభవించి చెప్పారు. అమ్మ సీతమ్మ అన్న నామోచ్చరణంతో మనసు తేలికవుతుంది. సకల దుఃఖాలకు నిలయమైన మనసును నియంత్రించవచ్చు. అలాంటి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నంచర్ల గ్రామంలో శోభాయమానంగా అలరారుతోంది. ఆ ఆలయ అందాలను, విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రాముడు పురుషోత్తముడు, విశ్వంలోని సకల సద్గుణాలకు ప్రతీక, అన్ని కాలాలకు ఆదర్శప్రాయుడు, అన్ని యుగాలకు ఆదర్శప్రాయుడు. భారతీయ ఆధ్యాత్మిక స్రవంతిలో రామాయణానికి, శ్రీరామచంద్రమూర్తికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. అందుకే యుగాలు గడిచినా, తరాలు మారిన శ్రీరామ భక్తి, శ్రీమద్ రామాయణం సత్యమై, నిఖిలమై, అఖిలమై అనంతంగా కొనసాగుతోంది. ఈ రామావతారమే పరిపూర్ణమైనది. మానవీయ విలువలని, ధర్మ పరిరక్షణను ప్రబోధిస్తుంది. శ్రీరాముడు ఆయా ధర్మాలను తూచా తప్పకుండా పాటించాడు కాబట్టే సద్గుణ సంపన్నుడిగా ఖ్యాతి చెందాడు. మానవులకు ఆదర్శప్రాయుడయ్యాడు. మనిషిగా జన్మించినప్పటికీ మానవ రూపమెత్తిన దైవంగా విరాజిల్లాడు. ఆ కారణంగానే నేడు శ్రీరాముణ్ణి పూజించని వారంటూ ఉండరు. శ్రీరామాలయం లేని ఊరంటూ లేనేలేదు. ఆ పరంపరలోని మరో శ్రీరామాలయమే మెట్పల్లిలో కొలువై ఉంది. జగిత్యాల మెట్పల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ఎన్నో మహిమలకు నిలయమై భాసిల్లుతోంది. మెట్పల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. సువిశాలమైన ప్రాంగణం, ప్రశాంత వాతావరణ నేపథ్యంలో ఈ ఆలయం విరాజిల్లుతోంది. 1982వ సంవత్సరంలో ఈ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. నాటి నుంచి ఈనాటి వరకు ఆలయ వైభవం దినదిన ప్రవర్ధమానంగా ఉంది. శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చేరుకోగానే ఆలయ ప్రవేశద్వారం స్వాగతిస్తుంది. ఈ ప్రవేశద్వారం పైభాగాన మధ్యలో శ్రీ సీతారామలక్ష్మణ సహిత హనుమమూర్తులు నెలకొని ఉంటాయి. ద్వారం దాటి కొద్ది దూరం వెళ్లగానే సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభానికి క్రింది నుంచి పై వరకు ఇత్తడి రేకు తాపడం చేసి ఉంటుంది. ఏ దేవాలయానికైనా ప్రధాన అంగం ధ్వజస్తంభం. ధ్వజం అంటే జెండా. ఈ జెండాపై గరుత్మంతుడు ఉంటాడు. వేదానికి సంబంధించిన ఆత్మయే పక్షిరాజు. ఈ సమస్త విశ్వంలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పేదే వేదం. భగవంతుడు ఉన్నాడనే విశ్వాసానికి ప్రతీకగా ధ్వజస్తంభాన్ని నిలుపుతారు. ఈ ధ్వజస్తంభానికి ప్రక్కనే బలిపీఠం ఉంటుంది. స్వామివారి నైవేద్యం పరివార దేవతలకు బలిని సమర్పించిన తరువాత ఈ బలిపీఠంపై బలి అన్నాన్ని సమర్పిస్తారు. ఈ బలిపీఠంపై వేసిన ఆహారాన్ని రాత్రింబవళ్లు సంచరించే గణాలు స్వీకరిస్తాయని వేదం చెబుతోంది. ఈ బలిపీఠానికి ఇరువైపులా గజరాజులు కొలువై భక్తులకు ఆహ్వానాన్ని అందిస్తాయి. అనంతరం భక్తులు ఆలయ ముఖమంటపంలోనికి బయలుదేరుతారు. ముఖమంటప ప్రవేశద్వారం పైభాగాన శ్రీ కోదండరామస్వామి సీతా లక్ష్మణ హనుమ సహితంగా కొలువుతీరి ఉంటాడు. ఇరువైపులా ముఖమంటపానికి గరుడు, హనుమంతుడు అలరారుతుంటారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి గర్భాలయంలో సీతారాములు, స్వామికి కుడివైపున శ్రీ లక్ష్మణస్వామి, స్వామికి ఎడమవైపున భరత శత్రుఘ్నులు, ఎదురుగా శ్రీరామ భక్త హనుమాన్, పురాతన శ్రీమూర్తులు దర్శనమిస్తారు. ఆ స్వామివార్లకు జరిగే విశేష పూజలు, అర్చనలు, ఉత్సవాలు, ఊరేగింపుల వివరాలను తిలకిద్దాం. గర్భాలయంలో సుందర రూపుడైన శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సహిత హనుమంతుడితో కూడి సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. స్థానక భంగిమలో కొలువు తీరిన స్వామివార్లకు ఒకే మకర తోరణం ఉంటుంది. కోదండపాణిగా శ్రీరాముడు, భక్తజన కల్పవల్లిగా సీతాదేవి, అనుంగు సోదరుడు లక్ష్మణస్వామి సకలాభరణ అలంకార నేపథ్యంగా గోచరమవుతాడు. రజత నేత్రద్వయం, పుష్పమాలల అలంకరణలో స్వామి సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. నేత్రపర్వంగా, కమనీయ భరితంగా ఆకట్టుకునే సీతారామలక్ష్మణుల దర్శనం చేసుకుని భక్తులు పులకితులవుతారు. దశావతారాలలో రామావతారం, కృష్ణావతారం పూర్ణావతారాలు. శ్రీరామావతారం మానవీయ విలువలకు పట్టం కట్టింది. పితృవాక్య పరిపాలన, సత్యసంధత, పరాక్రమానికి రాముడు ప్రతీకైతే పాతివ్రత్యానికి, సౌశీలానికి సీతమ్మ ప్రతిఫలనం.
భాతృప్రేమకు, అచంచల దీక్షా తత్పరతకు లక్ష్మణుడు సంకేతం. ఈ ముగ్గురిని గర్భాలయంలో అర్చావతార మూర్తులుగా దర్శించి, సేవించి, పూజించుకోవడం మన సంప్రదాయం. నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆ లోక కళ్యాణ మూర్తులకు జరిగే పంచామృత అభిషేకాలు ఎంతో భక్తియుతంగా ఘనంగా నిర్వహిస్తారు. ఆ అభిషేక వేడుకలను మనము దర్శించి తరిద్దాం. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామికి జరిగే పంచామృతాభిషేకాలు కడు రమణీయంగా భాసిస్తాయి. అర్చకుల వేదమంత్రాల మధ్య సాగే ఈ అభిషేక ఘట్టం వీక్షించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. అభిషేకానంతరం పట్టు వస్త్రాలను ధరింపచేసి పుష్పమాలల అలంకరణతో స్వామిని తీర్చిదిద్దుతారు. స్వామికి ప్రత్యేక హారతిని నివేదిస్తారు. అనంతరం స్వామికి చామరం వీస్తారు. సహస్రధార పాత్రతో చేసే అభిషేకం, తీర్థప్రసాద సఠగోపాలను భక్తులు భక్తితో స్వీకరిస్తారు. నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. పూర్తి రాతి కట్టడంగా నిర్మించిన ఈ పురాతన ఆలయంలో నెలకొన్న ఇతర ఆలయాల అందాలను దర్శిద్దాం. ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించిన ఈ ఆలయ దర్శనం మన పూర్వీకుల భక్తిభావాన్ని, సునిశిత నైపుణ్యాలను వెలుగెత్తి చాటుతాయి. శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఉమాసుతుడు శ్రీ గణపతి కొలువుతీరి ఉంటాడు. మందిర ప్రవేశద్వార ప్రాకారాల పైభాగాన పార్వతీ పరమేశ్వరులు గణపతిని తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని ఉన్న విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు, కుబేరుని మూర్తులు కానవస్తాయి. సకల గణాలకు అధిపతి అయిన గణపతి ఈ ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటాడు. సమస్త చరాచర జగత్తును తన జ్ఞాన సంవిధానంతో శాసించే లోకనాయకుడు వినాయకుడు. దేవగణ సంబంధితమైన ఆధీనపతిగా, కర్మల నిర్మాణదక్షుడిగా, క్రాంతిదర్శిగా, అపరిమిత దృష్టిని ప్రసాదించే దైవరూపునిగా, మంత్రాధిష్టాన దైవంగా ఉపనిషత్తులు గణపతి రూపాన్ని ప్రతిపాదించాయి. అటువంటి విఘ్నాధిపతి ఇక్కడికి వచ్చే భక్తుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ అనుగ్రహిస్తున్నాడు. శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణ పరిసరాల్లోనే ఒకవైపు ప్రత్యేక నిర్మాణంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. సింధూరమయంగా కానవస్తున్న ఆలయ ప్రవేశద్వార ప్రాకారాల పైభాగాన సీతా, రామ, లక్ష్మణ సహిత హనుమమూర్తులు నెలకొని ఉంటాయి. ద్వారానికి ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు నమస్కార ముద్రతో పద్మాసనంతో కూడి కానవస్తారు. హనుమాన్ మందిరానికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. రామాలయ నిర్మాణం జరిగిన 10 సంవత్సరాల తరువాత ఈ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. రామకార్యాన్ని సఫలం చేసిన రామసేన దురంధరుడు హనుమంతుడు. సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్త పరాయణుడు. హనుమంతుణ్ణి ఆరాధిస్తే సకల కార్యాలు నెరవేరుతాయి, సమస్త మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రత్యేక సన్నిధిలో మహా తేజస్సుతో, అఖండ యశస్సుతో కూడిన ఆంజనేయ స్వామి భక్తులకు తన దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. సింధూర వస్త్రాన్ని ధరించి పుష్పమాల అలంకరణతో దేదీప్యమానంగా హనుమ కానవస్తాడు. సర్వాంగ సుందరంగా సుందరుడైన హనుమ సార్థక నామధేయునిగా భక్తులని ఆకట్టుకుంటాడు. హనుమ పాదభాగ దిగువన పానవట్ట సహిత శివలింగం నెలకొని ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయం వివిధ పూజాది కార్యక్రమాలతో నిత్యనూతనంగా కానవస్తుంది. ఆంజనేయ స్వామి సన్నిధికి సమీపానే నవగ్రహ మండపం ఉంది. ఈ నవగ్రహ మండపంలో నవగ్రహాది దేవతలుగా సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువులు కొలువుతీరి ఉంటారు. ఈ ఆలయ పరిసరాల్లోనే ప్రత్యేక నిర్మాణంగా అద్దాల మేడ ఉంది. ప్రత్యేకంగా ఉన్న ఊయలలో స్వామి మూర్తులను నిలిపి ఊపుతూ స్వామికి సేద తీరుస్తుంటారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం జరిపే సీతారాముల కళ్యాణంతో పాటు భక్తులు తమ కోర్కెల సాధనకై దంపతులు ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, హనుమత్ జయంతి లాంటి పర్వదినాల్లో భక్తులు ఆలయానికి ప్రత్యేక అలంకరణ చేసి బారులు తీరి స్వామిని దర్శించుకుంటారు. మెట్పల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తారు. వివిధ ప్రత్యేక పర్వదినాలలో ఈ ఆలయంలో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుంది. ధనుర్మాసంలో విశేష పూజలు, 4 రోజుల పాటు 500 మంది, 600 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉగాదికి పంచాంగ పఠనం, 3 రోజుల పాటు అధ్యయనోత్సవాలు, పల్లకీ సేవ, బలిహరణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామికి ఉత్సవం జరుగుతుంది. ప్రతి మంగళ, శనివారం ఆంజనేయ స్వామికి అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రుల్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు మనందరి దైవం, నమ్మి కొలచిన వారికి అండగా ఉండే ఆపద్బాంధవుడు. అలాంటి రాముడు కోదండరామునిగా కొలువుతీరి మెట్పల్లిలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. అదృష్టం ఉన్నవారికే స్వామి దర్శన భాగ్యం దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎంతో పురాతనమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ దర్శనం మంగళదాయకం. లోకంలో సత్యవాక్ పరిపాలనా విశేషాన్ని, పితృభక్తిని, ఏకపత్నీవ్రత దీక్షను, కుటుంబ బాంధవ్యాలను చాటి చెప్పిన రామచంద్రస్వామి పతివ్రత అన్న దీక్షకు నిలువెత్తు శ్రీమూర్తిగా నిలచిన శ్రీ సీతామాతల కరుణ మనందరిపై కలగాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో కలుద్దాం. నమస్కారం.